ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ అందరికీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తున్నాను. ఎలాగో మీ అందరికీ తెలుసు అనుకోండి, నా స్టైల్లో కూడా ఒకసారి చూడండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు కదా. ఫస్ట్ మీకు ఇలా ఒక 4 గుడ్లు తీసుకొని ఇలా బీట్ చేసేసుకొని పెట్టేసుకోండి. రైస్ని బట్టి మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ ఎగ్స్ వేసుకోండి, లేకపోతే తక్కువ వేసుకోవాలనుకుంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఒక 5 గుడ్లు ముందుగా ఇలా కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత ఇలా క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్ని ఇలా వేసేసుకోవాలి. అడుగున మాడకుండా ఇలా కలిపెడుతూ ఉండాలి. కొంచెం ఇందులో సాల్ట్ ఇలా వచ్చేదాకా కలిపెడుతూనే ఉండాలి. కొంచెం ఫస్ట్ ఇలా ఎగ్గును బాయిల్ చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకున్నామంటే ఫ్రై చేసినప్పుడు బాగా ఉంటుందండి. లేకపోతే ఆనియన్స్ అంతా అందులో కలిసిపోయినట్టుగా ఉంటుంది కదా, అలా లేకుండా నేనైతే ఇలా చేస్తానండి. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఇక్కడ చూస్తున్నారా అండి, నేనైతే ఇలా రౌండ్గా అంతా ఎగ్గుని అలా తీసేసినప్పుడు మనకి ఆయిల్ అంతా ఇక్కడ ఇలా వచ్చేస్తుంది కదా. మళ్ళీ ఎగ్స్ తీసేసి సపరేట్గా చేసి మళ్ళీ ఆయిల్ వేసి ఆనియన్స్ అవన్నీ వేయించకుండా ఇదే బాండీలోనే ఇలా చివరిగా రౌండ్గా చేసేసుకున్నామంటే ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఆ ఆయిల్లోనే మనం ఇప్పుడు ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. చూడండి, అసలు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నపిల్లలకైతే మరీ ఇష్టంగా తినేస్తారు. ఈజీగా అయిపోతుంది, బాగా తింటారు. మనకు కావాల్సింది కూడా అదే కదండి. ఆనియన్స్ వేసాం కదండి, ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, అందులోనే క్యారెట్, అన్నీ వేసేసి బాగా కలబెట్టుకోవాలి. కొంచెం పసుపు వేసానండి. అన్నీ అందులో బాగా మగ్గేసి వేగాక మనం మళ్ళీ ఆ ఎగ్గును కూడా కలుపుకోవచ్చు. చూస్తున్నారా, అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. పిల్లలకి ఇలా కలర్ఫుల్గా ఉంటే ఈజీగా తినేస్తారు. ఇప్పుడు ఆనియన్స్, ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు అన్నీ ఇలా కలిపేసుకోవాలి. అప్పుడు అన్నీ మిక్స్ అయ్యి అందులో కూడా బాగా మగ్గిపోతాయి. చూసారా, ఇలా మందంగా ఉండే బాండ పెట్టుకోవడం వల్ల అడుగున మాడకుండా చాలా బాగా వస్తుంది. ఎగ్స్ అంతా బాగా ఫ్రై అయిపోతుంది. మనం ఇప్పుడు ఇందులో కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసేద్దాం. కొంచెం మిర్చి పౌడర్, అది మీ టేస్ట్ని బట్టి అండి. కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. పిల్లలని బట్టి మీరు వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. కొంచెం ధనియా పౌడర్ కూడా అంతే అండి, మీ టేస్ట్ని బట్టి వేసేసుకోండి. చికెన్ మసాలా, ఇది చికెన్ మసాలా, ఇవన్నీ మన ఇష్టం అండి. గరం మసాలా ఒక్కటి ఉన్నా అదొక్కటే వేసేసుకోవచ్చు. కంపల్సరీ ఇవే వేయాలి అని ఏం లేదు. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఉన్నా సరిపోతుంది. ఇందులో అయితే ఇప్పుడు నేను కొంచెం జీరా పౌడర్ వేస్తున్నాను, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసాక ఇలా రైస్ వేయాలండి. రైస్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. తర్వాత మనం టేస్ట్ చూసాక ఏమైనా తక్కువైతే మళ్ళీ కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. అంత వేసాక ఇలా బాగా కలిపెట్టాలి. అప్పుడు అవన్నీ స్పైసెస్ అన్నంకి బాగా పట్టి చాలా బాగుంటుంది. ఇలా చిన్నగా కలుపుకుంటే అన్నం కూడా ఇరిగిపోకుండా
మనకు చూసేదానికి కూడా బాగుంటుంది. అన్నం ఇలా పొడి పొడిగా ఉంటేనే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఎమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా పైన గార్నిష్ చేస్తే కొత్తిమీరతో, అంతే.